మ్యారేజ్ సంబంధం చూస్తున్న తల్లిదండ్రులకన మీకోసం ఈ వీడియో. మీ అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం కోసం చూస్తున్నారా? సంబంధాలు లేట్ అవుతున్నాయా? ఎందుకు అవుతున్నాయని కారణాల గురించి మనం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. నేను సిరి మ్యారేజ్ బ్యూరో శ్రీనివాస్ మాట్లాడుతున్నా. నాకు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో మీకు నా దగ్గర ఉన్న విషయాలను మీకు పంచబోతున్నా. నాకు తెలిసిన నా వ్యక్తిగత విషయాలు మాత్రమే పంచబోతున్నా. నేను మొట్టమొదట ఏంటంటే, అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరియడానికి మెయిన్గా తల్లిదండ్రులు 20 నుండి 25 సంవత్సరాల లోపల పెళ్లి సంబంధం అన్నది అమ్మాయిలకు చెయ్యాలి. కానీ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో 25 నుండి 30 దాటిపోతుంది అమ్మాయిలకి ఏజ్. దాన్ని మీరు తప్పనిసరిగా సరి చేసుకోవాలి. ఇంకొకటి, అబ్బాయిలకు కూడా 25 నుండి 30 సంవత్సరాల వరకు పెళ్లి సంబంధం అన్నది చేయాలి. అబ్బాయికి కూడా 30 నుండి 35, 38 వరకు కూడా ఏజ్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఆలోచించేది ఏంటంటే, అమ్మాయిలకు చాలా రకాల కోరికలు, ఎక్స్పెక్టేషన్ బాగా అయిపోయినాయి. ఉండేంత ఉండాలి, కానీ మరీ ఎక్కువ కూడా ఉండద్దు. దీనివల్ల ఏంటంటే, సినిమాలు చూస్తున్న లైఫ్ వేరు, మన నిజ జీవితమైన లైఫ్ వేరు. దాన్ని మనం ఆలోచించుకోవాలి. సినిమాలు చూస్తున్నప్పుడు ఏంటంటే ఆహు అన్నట్టు ఉంటుంది, అది అందమైన ప్రపంచం ఉంటుంది. కానీ మన జీవితంకి వచ్చే వరకు అంత అందమైన ప్రపంచం ఉండదు. రియల్ లైఫ్ వేరు ఉంటుంది. అమ్మాయిల కోరికలు, ఎక్స్పెక్టేషన్ బాగానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే, చాలా మటుకు మంచి జీతం ఉండాలి. అబ్బాయికి కోరుకున్నట్లు తప్పేం లేదు. మంచి జీతం ఉండాలని కోరుకున్నట్లు తప్పలేదు. మంచి ఇల్లు ఉండాలని కోరుకోవచ్చు. మంచి చిన్న కుటుంబం ఉండాలి అని కోరుకుంటారు చాలామంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, లక్షల్లో జీతాలు ఉండాలి, ప్రాపర్టీస్ బాగా ఉండాలి, ఏజీ చిన్నగా ఉండాలన్నది అమ్మాయిల రకరకాలు. ఇంత ముందుకు తల్లిదండ్రులు అన్నది సంబంధం అన్నది పిల్లలకు చూస్తుంది. ఇప్పుడు ఏమైందంటే, తల్లిదండ్రులు పిల్లలకి అప్పచెప్తున్నారు, మీ సంబంధాలు మీకు వాట్సాప్ ద్వారా వస్తే చూసుకొని మీకు నచ్చినవి మాకు చెప్పాలని అంటున్నారు. పిల్లలకేంది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ పిల్లలకేంది, అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందంగా ఉన్నారా, పొడుగున్నాడా, పొట్టిగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, ఇవి చూసుకుంటారు. తల్లిదండ్రులకు ఏం కావాలి, తల్లిదండ్రులకు ప్రాపర్టీ ఏమున్నది అన్నది తండ్రి చూసుకుంటాడు. తల్లికి చిన్న కుటుంబం కావాలి. బంధువులకేంది, వీళ్ళు బంధువులకు పెద్ద హోదా మీద ఉన్న సంబంధం కావాలని చూపించుకోవాలన్న ఉద్దేశంతో చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్కరు 1 సంవత్సరం చూస్తున్నారు, 2 సంవత్సరాలు చూస్తున్నారు, అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు కూడా చూస్తున్నారు. సంబంధాలు చూడడానికే సంవత్సరాలు చూసుకుంటే జీవితంలో వీళ్ళు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకుంటారు, కుటుంబాన్ని ఎప్పుడు చూసుకుంటారు, లైఫ్లో ఎదుగుదల ఎప్పుడు ఉంటుంది.